ఆంధ్రప్రదేశ్లో రేపు మనకు ఎంబీఏ ఎంసీఏ కళాశాల ప్రవేశాలకు సంబంధించి ఐసెట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అని చేయబోతున్నారు. తెలంగాణ ఏపీలోని 43 పట్టణాల్లో 98 పరీక్షా కేంద్రాల్లో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అని చేస్తున్నారు. ఓకే, సో 2 సెషన్స్ అయితే ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు కూడా ఒక సెషన్ అయితే ఉంటుంది. మధ్యాహ్నం 12:30 నుంచి 5 గంటల వరకు కూడా మనకు ఇక ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. మొత్తంగా 52,736 మంది అభ్యర్థులు అయితే ఐసెట్కి దరఖాస్తు చేశారు. ఒక్క నిమిషం కూడా ఆలస్యం అయినా సరే అనుమతించారంట. ఓకేనా, సో ఈ నెల 26న మనకు సాయంత్రం ప్రాథమిక అయితే విడుదల చేస్తారు. ఇక ఇన్ఫర్మేషన్ అయితే చూడండి. తర్వాత మనకు లాసెట్కి సంబంధించి 11,000 దరఖాస్తులు అయితే వచ్చాయంట. ఏపీ లాసెట్కి సంబంధించి 11,408 మంది దరఖాస్తులు చేసినట్లుగా అప్డేట్ అయితే ఉంది. 3 ఏళ్ల ఎల్ఎల్బి కోర్సుకు 8,237 మంది దరఖాస్తులు, 5 ఏళ్ల ఎల్ఎల్బికి సంబంధించి 2,535 దరఖాస్తులు, 2 ఏళ్ల పీజీ లా కోర్సుకు 637 దరఖాస్తులు అయితే అందాయి. దరఖాస్తు గడువు అనేది బుధవారంతో ముగిసిందన్నారు. 500 అపరాధ రుసుంతో ఈ నెల 26 వరకు కూడా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అంట. లాసెట్ పరీక్ష అనేది మే 6న మనకు కండక్ట్ అనేది చేస్తున్నారు. ఓకేనా, అండ్ తర్వాత మనకు ఆ 10th ఇంటర్నల్ మార్కులు అనేవి వచ్చే ఏడాది నుంచి అయితే ఉండవు అని చెప్పి కూడా అప్డేట్ అయితే ఉంది. మే 10 నుంచి 15 మధ్య మనకు 10వ తరగతికి సంబంధించిన ఫలితాలు అయితే రిలీజ్ చేస్తారంట. 10వ తరగతికి సంబంధించిన ఫలితాలను రిలీజ్ చేసిన మనకు 24 గంటల్లోనే ఆన్లైన్లో మనకు ఈ యొక్క మార్క్స్ మెమో షీట్ అనేది మనకు అందుబాటులోకి అయితే వస్తున్నట్లుగా కూడా అప్డేట్ అయితే ఉంది. సో నెక్స్ట్ మనం పరిశీలన చేస్తే స్పెషల్ డిఎస్సి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క స్పెషల్ డిఎస్సి సంబంధించి ఏవైతే పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారో ఆ యొక్క సిలబస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నట్లుగా సమాచారం అనమాట. సో అన్ని కేటగిరీకి సంబంధించి సిలబస్ అనేది చదవాలని చెప్పి పేర్కొనడంతో చాలామంది అభ్యర్థులకి అయితే ఆ యొక్క సిలబస్ అనేది కంప్లీట్ చేసుకునేందుకు అవకాశం అనేది లభించలేదు అని చెప్తున్నారు. గతంలో ఎవరైతే మనకు ఈ యొక్క స్కూల్స్ నందు టీచర్స్గా వర్క్ అనేది చేస్తూ ఉన్నారో వారికి ఈ యొక్క వెయిటేజ్ అనేది ఇవ్వట్లేదు అని కూడా చెప్పడం జరిగిందన్నమాట. అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ని కనుక వీళ్ళని త్వరగా కండక్ట్ చేసి భర్తీ కనుక చేసినట్లయితే వారు ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చాలామంది అభ్యర్థులకి అయితే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏజ్ అనేది మించిపోతున్నట్లుగా చాలామంది అభ్యర్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్స్ని వీళ్ళని త్వరగా కండక్ట్ చేసి ఫలితాలను కూడా రిలీజ్ చేసినట్లయితే వయో పరిమితి అనేది పెంచకుండా మనకు ఆ యొక్క వారిచ్చిన నోటిఫికేషన్లో ఇచ్చిన ఏజ్ ప్రకారంగా పోస్ట్ అనేది భర్తీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, సో ఇందువల్ల చాలామంది అభ్యర్థులు కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.